హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. చిట్టి పెసరట్టు ఈ పేరు వినగానే అందరికీ టక్కున కాకినాడ గుర్తొచ్చేస్తుంది. ఎందుకంటే కాకినాడలో ఈ చిట్టి పెసరట్లు చాలా బాగా ఫేమస్ కాబట్టి. అయితే గతంలో ఇలాంటి చిట్టి పెసరట్లు లేకపోతే స్పెషల్ పెసరట్లు చాలా పరిచయం చేయడం జరిగింది. అయితే మరో స్పెషల్ చిట్టి పెసరట్ను నేను మర్చిపోయానని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. అందుకే మళ్ళీ కాకినాడ రావడం జరిగింది. కాకినాడలో ఆ స్పెషల్ చిట్టి పెసరట్ను మీకు పరిచయం చేయబోతున్నాను. అది ఎక్కడంటే కాకినాడ పెద్ద మార్కెట్ సాయిబాబా గుడి దగ్గరలో ఉన్నటువంటి చిట్టి పెసరట్టు అనమాట. మరి ఆ చిట్టి పెసరట్టు కథ తెలుసుకోవడంతో పాటు వేడివేడి పెసరట్టు ప్లస్ ఉప్మా లాగించేద్దాం రండి. పెద్ద మార్కెట్ సాయిబాబు గుడి 3 అట్లు 20, 3 మినపట్లు 20, 3 పెసరట్లు 20, 2 ఉప్మా 10, 40 ఏళ్ళు అయింది. ఒకటి 2 3 4 5. తినాలంటే ఈ షాప్ పేరు ఏం చెప్పాలి మరి? పెసరట్టు కొట్టు సుబ్బారావు కొట్టు. ఆవిడ పేరు వరలక్ష్మి, నా పేరు సుబ్బారావు, దీని పేరేమో రాంబాబు. టైమింగ్స్ ఏంటి బాబాయ్? టైము పొద్దున్నేమో 7, సాయంత్రం 6. 6 గంటల నుంచి 7 గంటల వరకు ఉంటాయి. 6 గంటలు ఇంకేముండవు. జనం ఎలా వస్తారు? ఇలాగే పులిగా సినిమా చిరంజీవి సినిమాలాగా. ఎలాగా? చిరంజీవి సినిమాలాగా. సినిమా బాగుందంటే వచ్చేస్తారు, వచ్చే సినిమాకి వెళ్తారు. ఓపెనింగ్ బాగుంటుంది. పెసరట్లకి చాలా ఫేమస్. అది కూడా చిన్న పెసరట్లు వేస్తారు. భార్యాభర్తలు మా అమ్మ గారు తాతయ్య గారును గత 50 సంవత్సరాలు కూడా వాళ్ళు ఎప్పుడు నుంచో చేస్తూనే ఉన్నారు. పెద్ద ఫేమస్. అడ్రస్ వచ్చి ఇక్కడ మన సంసేర్ మార్కెట్ సాయిబాబా గుడి ఎదురుకుండా ఉంటుందండి. వాళ్ళిద్దరే స్వయంగా వేస్తారండి. ఇక్కడ లోపల ఇప్పటికప్పుడు రెడీ చేసి ఇస్తారు ఉంటారు వాళ్ళు. పిండిలు కూడా ఫ్రెష్గా వేస్తారు కాబట్టి టేస్ట్ ఉంటుంది. ఇక్కడ పెసరట్టు కావాలంటే కనీసం ½ అవర్ నిలబడితేనే మనకి వస్తుంది. అది కూడా వాళ్ళు సీక్వెన్స్ కొని ఇస్తారు. వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఇచ్చేసి ఆ టైప్ కాదు, ఫ్రెష్ వేసిన వెంటనే ఇస్తారు అంతే. మార్నింగ్ వేసి దాయడం, బాక్సుల్లో పెట్టడం ఏమి ఉండదు, హాట్గా వేసి ఇస్తారు. ఇది ఓన్లీ చిన్న పెసరట్లు కారంతో ఇస్తారండి. చట్నీలో ఏముండవు, ఓన్లీ కారం వేసి ఇస్తారు. ఉప్మా ఇస్తారు కావాలితే. బాగుంటుంది. డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఉంటుందండి. జనం కూడా ఎక్కువ ఉంటారండి. వెయిట్ చేయాలి కావాలనుకుంటే మనకి ఏమైనా. నేను రావడం అయితే వైజాగ్ నుంచి వచ్చాము. ఇక్కడ బ్యాంక్ వర్క్ ఉంటే జస్ట్ నార్మల్ ఏదో చిన్న పని ఉంటే చూడడానికి వచ్చాము. జస్ట్ ఇలా వెళ్తూ ఉంటే ఇక్కడ హ్యూజ్ క్రౌడ్ గ్యాదర్ అయింది. ఏంటా అని చూస్తే ఇట్లా పెసరట్లు వేస్తున్నారు. టేస్ట్ అయితే అద్భుతం భయ్యా, రీజనబుల్ ప్రైస్, క్వాంటిటీ కూడా సూపర్ ఉంది. క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు చాలా బాగున్నాయి.
సూపర్. వెయిట్ చేసినందుకు జస్టిఫికేషన్ ఉంది. పెసరట్టు అనేది యూజువల్గా హెవీగానే ఉంటుంది రేట్. అది పెసరట్టు ఉప్మా కలిపి ఆ ప్రైస్కి ఇస్తున్నారంటే వర్త్. అంటే వితౌట్ చట్నీ ఓన్లీ విత్ ఏదైతే పొడి ఇచ్చాడో ఆ పొడి నుంచి దాని ప్రకారం అయితే ఎక్సలెంట్. కాకినాడలో స్పెషల్ చిట్టి పెసరట్టు. ఇక చూసారుగా, చక్కగా చిన్న చిన్న పెసరట్టు, పొగలు కక్కుతున్న పెసరట్టు, వేడివేడిగా ఇటుపక్క ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసి పైన పచ్చి పెసరపప్పు కూడా వేస్తున్నారు. అవన్నీ వేసి చాలా చక్కగా పెనం మీద కాల్చిస్తున్నారు ఈ చిట్టి పెసరట్టు. ఈ చిట్టి పెసరట్టు కూడా కాకినాడలో చాలా బాగా ఫేమస్ అనమాట. ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా, అంటే ఒక చిన్న బంగాళా పెంకిటింట్లో ఈ పెసరట్లు అనేది సేల్ చేస్తారు. కేవలం ఇగో ప్లేట్లు ఏముండో ఇట్లా పేపరు, దీని మీద విస్తరాకు, ఆ విస్తరాకులో వేడివేడి పెసరట్లు, అలాగే ఉప్మా లేకపోతే మినపట్లు, వీటితో కేవలం కారపొడి మాత్రమే వేసి వీళ్ళు సర్వ్ చేస్తారనమాట. అలాంటి చట్నీలు మాత్రం ఇక్కడ ఉండవు. బట్ అయినప్పటికీ ఉత్తి పెసరట్లైనా తినడానికి ఇక్కడికి జనం ఎగబడి వస్తుంటారనమాట. అంత క్రేజీ పెసరట్టు ఈ చిట్టి పెసరట్టు. ఈ చిట్టి పెసరట్టు కథ విషయంకి వచ్చేసరికి, ఈ చిట్టి పెసరట్టు అయితే గత 40 ఏళ్ళుగా ఇదే బంగాళా పెంకిటింట్లో వృద్ధ దంపతులు, అంటే సుబ్బారావు గారు వరలక్ష్మి దంపతులు, ఆయన భార్య వరలక్ష్మి గారు అయితే చిట్టి పెసరట్లు అయితే ఆమె స్వయంగా వేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ గత 40 ఏళ్ళుగా పెద్ద మార్కెట్లో ఈ పెసరట్టు అనేది సేల్ చేస్తున్నారనమాట. ఇది ఉదయం ఉంటుంది, సాయంత్రం ఉంటుంది. ఉదయం అయినా సాయంత్రం అయినా అస్సలు ఖాళీ ఉండదన్నమాట ఈ చిన్న చిట్టి పెసరట్ల కొట్టు. టేస్ట్ అయితే చేద్దాం. టేస్ట్ చేస్తూ మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. ముందైతే ఉత్తి పెసరట్టు తిందాం, తర్వాత ఉప్మా కాంబినేషన్తోనే అలాగే కారపొడి కాంబినేషన్తో కూడా తిందాం. మంచి కమ్మని ఫ్లేవరు, అలాగే కారపొడితో నంచుకుంటే కొంచెం కారం యాడ్ అవుతుంది అనుకుంటా. వావ్, కారపొడితే డిఫరెంట్ టేస్ట్. అలాగే ఉప్మాతో, ఉప్మా కూడా ఎక్కువ క్వాంటిటీ వేస్తున్నారు. ఉప్మాలో అయితే ఉప్మాలో పోపులు, అలాగే అల్లం ముక్క, వీటి కాంబినేషన్తో ఉప్మా పెసరట్టు కాంబినేషన్ అయితే మాత్రం సూపర్. అలాగే కొంచెం కారపొడి నంచుకుంటే కొంచెం స్పైసీ యాడ్ అవుతుంది, ఇంకా సూపర్. చట్నీ ఏం లేకపోయినా కానీ కేవలం ఉట్టి పెసరట్టు తింటేనే చాలా గమ్మగా ఉంది. అఫ్కోర్స్ ఉప్మా అలాగే ఈ కారపొడి కాంబినేషన్తో తింటే మంచి స్పైసీగా కమ్మగా టేస్ట్ మాత్రం చాలా చాలా రుచిగా ఉంది. చిన్న రోడ్డులో ఉన్నప్పటికీ కూడా తెలియని వాళ్ళు అయితే వెతుక్కుని మరీ వస్తుంటారు. ఈ పెసరట్టు గురించి విన్న వాళ్ళు, రెగ్యులర్ కస్టమర్స్ అయితే ఇంకా వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. అంత ఫ్లోటింగ్ ఉంటుందన్నమాట. కేవలం మౌత్ పబ్లిసిటీ. అందరికీ కూడా ఈ పెసరట్టు గురించి అంత ప్రచారం కూడా చాలా తక్కువే ఉంది. అయితే చాలామంది నాకు రికమెండ్ చేశారు, చాలా పెసరట్లు చూపిస్తున్నాను. ఇక్కడ కూడా సుబ్బారావు గారి పెసరట్టు ఉంటుందండి. చాలా వయసు పెద్ద అయిన దంపతులు ఇద్దరు కూడా చాలా కష్టపడి ఈ పెసరట్టును తయారు చేస్తారు. వాళ్ళ పెసరట్టును కూడా ఒకసారి మీ ఛానల్లో చూపించండి అని నాకైతే చాలా కామెంట్స్ వచ్చాయి. అలాగే నేను కూడా చాలా సందర్భాల్లో విన్నాను వీళ్ళ పెసరట్టు టేస్ట్ గురించి చాలా బాగుంటుందని. సరే, నేను వచ్చి ఇక్కడ ఈ పెసరట్టును అయితే ఆస్వాదిస్తున్నాను. వేడివేడిగా తింటుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంది. ఆ ఉప్మా కాలుతూ ఉండగా ఆ పెసరట్టు కాంబినేషన్లో తింటుంటే నోరు కాలుతూనే ఉంది, అట్లాగే టేస్ట్ ఆస్వాదిస్తూనే ఉంది. ఈ పెసరట్టు లుక్ చూస్తేనే మీకు అర్థమైపోద్ది.
ఆ పైన కాలిన విధానం, పెసరట్టు అది కాలిన విధానం, ఆ టేస్ట్, ఆ లుక్ చూస్తేనే టేస్ట్ చెప్పేయచ్చు. అంత క్రేజీ పెసరట్టు. ఒకవేళ చట్నీ ఉంటే టేస్ట్ ఎలా ఉండదో తెలియదు, కానీ చట్నీ లేకుండానే ఈ కారపొడితో తింటుంటే నెక్స్ట్ లెవెల్ అంతే. కారపొడి కూడా అసలు ఎంత నంజుతున్నా తరగట్లేదు. అఫ్కోర్స్ ఉప్మా కూడా. ప్లేట్లో కూడా ఎవరు ఎట్లాగే ఇస్తారో కింద అరచేయి కూడా కాలిపోతూ ఉంటుంది. వేడివేడిగా సర్వ్ చేస్తుంటారేమో, ఎందుకంటే ఎప్పటికప్పుడు వేసిన పెసరట్లు అలా వస్తూ ఉంటే కస్టమర్స్ వెంటనే వేడివేడిగా తీసుకుంటారు, ఆస్వాదిస్తూ ఉంటారు. సో చేయి కూడా కాలుతూ ఉంటుంది అన్నమాట. కింద చేయి కాలుతుంది, తింటుంటే నోరు కాలుతుంటుంది. ఆఫ్కోర్స్ మంచి టేస్ట్ని మాత్రం ఆ టైంలో ఆస్వాదించే ఫీల్, అంటే ఆ వేడివేడి పెసరట్టు, ఆ వేడివేడి ఉప్మా విత్ స్పైసీ కారపొడి నంచుకొని తింటుంటే స్వర్గంగా అనిపిస్తుంది అన్నమాట. ఇప్పటివరకు మనం తిన్న ఈ 3 చిట్టి పెసరట్లు అలాగే ఉప్మా కాస్ట్ కేవలం 25 రూపాయలు. చాలా తక్కువ రేట్లో మంచి క్వాంటిటీ అయితే అందిస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే 3 పెసరట్లే 30 రూపాయలకి అమ్ముతున్న పరిస్థితి అయితే ఉంది. బట్ వీళ్ళు మాత్రం 3 పెసరట్లు ప్లస్ ఉప్మా కలిపి కేవలం 25 రూపాయలకి అమ్ముతున్నారు. అలాగే 2 పెసరట్లు ఉప్మా అయితే 20 రూపాయలే. అలాగే మినపట్లు కూడా సేమ్ కాంబినేషన్లో సేమ్ ప్రైసెస్ అనమాట. అంటే 20-25 రూపాయల్లో బెస్ట్ టిఫిన్ అయితే ఇక్కడ ఆస్వాదించవచ్చు. అది కూడా మంచి కాకినాడ క్రేజీ స్పెషల్ చిట్టి పెసరట్లు అనమాట. ఇది కాకినాడ పెద్ద మార్కెట్లో సాయిబాబా గుడి దగ్గర ఉన్నటువంటి సుబ్బారావు గారి పెసరట్ల కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.